నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహానంది కరువైన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో స్కూటీలో కొండ చిలువ ఒకసారిగా భయాందోళనకు గురై కేకలు వేసిన సిబ్బంది. నంద్యాలలో ఘనంగా ఏ ఫార్చ్యూన్ టవర్స్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మరియు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే భూమాకుల ప్రియ హంగామా సృష్టించారు. బొబిలంలో తనపై ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే గంగుల నానికి సవాల్ విసురుతూ ఎస్పీకి ఫిర్యాదు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు భారీగా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్వాడీపై దాడి చేసిన కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగిన అంగన్వాడీ. ఆలగడ్డ ప్రజల వద్దకు భూమా కార్యక్రమం. ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ ప్రజలలో ఆదరణ పొందుతున్న ఎమ్మెల్యే భూమాకుల ప్రియ. ఆలగడ్డ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి. పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలం అభివృద్ధికి కృషి ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం. మహానంది క్షేత్రంలో కొండ చిలువ పిల్ల ప్రత్యక్షమవడంతో భక్తులు స్థానికులు ఒకసారిగా కలకలం రేగింది. మహానంది సమీపంలోని కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో పనిచేస్తున్న ఉద్యోగి రామకృష్ణ తన స్కూటీ తీసేందుకు వెళ్లగా స్కూటీ హ్యాండిల్ డూమ్ లో కొండ చిలువ పిల్ల దాక్కుని కనిపించింది. దీంతో ఆయన ఒకసారిగా భయాందోళనకు గురై కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మోహన్ స్కూటీ హ్యాండిల్ డూమ్ ను జాగ్రత్తగా తొలగించి అందులో ఉన్న కొండ చిలువ పిల్లను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆ కొండ చిలువ పిల్లను నల్లమల అటవీ ప్రాంతంలో సురక్షితమైన ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ మోహన్ మాట్లాడుతూ కొండ చిలువలు ఒకేసారి అధిక సంఖ్యలో పిల్లలకు జన్మనిస్తాయని, అందువల్ల సమీప ప్రాంతాల్లో మరిన్ని కొండ చిలువ పిల్లలుండే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించకుండా వెంటనే స్నేక్ క్యాచర్ లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని కొండ చిలువ పిల్లలు ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరసాదు ముద్దు పెట్టుకుంటారు. తీసుకున్నా మోహన్ జాగ్రత్త మోహన్, నాకు భయం అవుతుంది. మొత్తం ఇట్లా బండి మీద పెట్టినట్టు కడ పెట్టు, మేము ఫోటో తీసుకుంటాం. అడిగిపోతుంది చేసి మనుషులు కానీ నిదానంగా మంచులను కూడా పాము తీసి మనుషులు కానీ నంద్యాలపట్నం ఎన్జీఓస్ కాలనీలో ఉన్న నేషనల్ పీజీ కాలేజ్ నందు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఏఏ ఫార్చ్యూన్ టవర్స్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మరియు భూమి పూజ కార్యక్రమం ఈ రోజు అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫరూజా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూజా మాట్లాడుతూ నంద్యాల వంటి అభివృద్ధి చెందుతున్న నగరంలో అధునాతన పనులతో కూడిన ఇలాంటి భారీ నిర్మాణాలు రావడం చాలా సంతోషదాయకమన్నారు. ఇది స్థానికులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడం కాకుండా నగర అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నేషనల్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ ఎస్ రఫీ అహ్మద్, మౌలానా అబ్దుల్ హదీ, మౌలానా మహబూబ్ బాషా, మౌలానా హఫీజ్ షరీఫ్, డైరెక్టర్ మునియార్ ఖలీల్, డాక్టర్ ఎస్ సాయుద్ అహ్మద్, అస్ముద్దీన్, నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ వేణుగోపాల్, దీపక్ రెడ్డి, గోవింద నాయుడు, కళాశాల సిబ్బంది మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు. ఏఐ ఫార్చ్యూన్ టవర్స్ ప్రమోటర్స్ కి, నేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ సార్కి, రఫీక్ గారికి ముందుగా కంగ్రాచులేట్ చేస్తూ
ముందుగా మనకు తెలుసు ఇక్కడ పీజీ కాలేజ్ ఉండే, చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే. వాళ్ళు అది తీసి వేరే కారణాల వలన అపార్ట్మెంట్స్ కట్టడం జరుగుతుంది. ఇది గ్రౌండ్ +5 అంటే 6 floors కడుతున్నారు. హర్షివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు కూడా మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. తెలుసు మనకి చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి నంద్యాలలో. మార్కెట్ యాక్చువల్గా అంత బాగాలేదు, కానీ వీళ్ళు మంచి ప్రాజెక్ట్ చేసినందుకు వీళ్ళు ఈజీగా అమ్మాలని కోరుకుంటున్నాను. ప్లస్ వీళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ వాళ్ళు ఆ బిల్డింగ్ మంచిగా కడితే డెఫినెట్గా ఎక్కడైనా వీళ్ళు అమ్ముకోగలుగుతారు. మన హైదరాబాద్లో చూసాం కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మై హోమ్ అని, అపర్ణ అని. వాళ్ళు ఎక్కడ కట్టినా ఫస్ట్ బుకింగ్ అయిపోతుంది. అలాగే వీళ్ళు కూడా మంచిగా కడితే డెఫినెట్గా బుకింగ్స్ అవుతాయి. మార్కెట్ ఎలా ఉన్నా బుకింగ్లు అవుతాయి. అందుకే మళ్ళీ వీళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నా. ప్లస్ వీళ్ళు టైమ్లీ డెలివరీ చేయాలి. మళ్ళీ 2.5 years 3 years తీసుకున్నారు, ఆ టైంలో డెలివరీ చేయాలి. ప్రాజెక్ట్ ఎంత డిలే అయితే అంత లాస్ అవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, ఓనర్ల మీద ప్రెషర్ పెడుతుంది. అది కాకుండా మళ్ళీ వీళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏమంటే టైమ్లీ మీరు కంప్లీట్ చేయండి. ఈ అపార్ట్మెంట్స్ రావడం వలన ఇన్ని అపార్ట్మెంట్స్ రావడం వలన మున్సిపాలిటీకి కూడా చాలా ప్రెషర్ పడుతుంది. మా డ్రైన్స్ కట్టాలి, రోడ్లు కట్టాలి, అన్నీ కట్టాలి. అందుకు వీళ్ళకి ఇది కూడా ఒక బర్డనే నంద్యాల మున్సిపాలిటీకి. కానీ మేము డెఫినెట్గా వీళ్ళతో కోఆపరేట్ చేస్తూ వీళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే మేము డెఫినెట్గా కోఆపరేట్ చేస్తాము. డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఏమైనా అవసరం ఉన్నా మా దగ్గరకు వస్తే మేము డెఫినెట్గా దీని మీద వర్క్ చేస్తాము. మీరు కూడా దీనివల్ల ట్యాక్సెస్ కూడా గవర్నమెంట్కి మున్సిపాలిటీకి పెరుగుతుంది. అందుకు దీన్ని ఎంకరేజ్ చేద్దాం మనము. మళ్ళీ సార్ని, పుష్కర్ని అందరినీ కంగ్రాచులేట్ చేస్తూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం. చాలా నేషనల్ కళాశాల యాజమాన్యానికి చాలా శుభదినము. చైర్మన్ మా అన్నగారు ఇంతియాజ్ అహ్మద్ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు ఈరోజు ఈ యొక్క భూమి పూజకు అటెండ్ కాలేకపోయినారు. సరే, నిండు భగవంతుని కృప ఉంది. భగవంతుని ఆశించే ఈ యొక్క ప్రాజెక్ట్ గత 42 ఏళ్లుగా విద్యాసంస్థలు నడుపుతూ 2001లో ఆవిర్భవించిన ఈ నేషనల్ పీజీ కళాశాల అంచెంచెలకు పెరుగుతూ రీసెర్చ్ స్థాయి ఇన్స్టిట్యూషన్లో ఉన్నది. కాలానుగుణంగా పరిస్థితుల వల్ల ఈ యొక్క యాజమాన్యము ఈ యొక్క నిర్ణయం తీసుకొని హార్ట్ ఆఫ్ టౌన్లో ఒక మంచి డెవలప్డ్ అపార్ట్మెంట్ను తీర్చిదిద్దాలని యాజమాన్యం డెసిషన్ తీసుకొని ఈ యొక్క విలువైన భూమిలో మరి దేవుని ఆజ్ఞతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. ఈ యొక్క అపార్ట్మెంట్స్ విల్లాస్ వేయాలని చెప్పి మరి అందులో నిండుగా నేను మంత్రి గారిని, ముఖ్యంగా ఇక్కడ మా అన్నగారు ఫరూక్ అన్నగారు మంత్రి గారిని ఆహ్వానించడానికి నిన్న సీఎం ప్రోగ్రాం తర్వాత ఈవినింగ్ వెళ్ళాను. ఆయన క్యాబినెట్ ఉన్నందువలన ఈరోజు మనకు రాలేకపోయినారు. మంత్రి గారికి ముఖ్యంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత రెండో విషయము, మా ఫయాజ్ అన్న గారు పిలిచిన వెంటనే మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ యొక్క ప్రాజెక్ట్ను వచ్చి ఆయన చేతుల మీదుగా భూమి పూజను ప్రారంభించారు. తర్వాత అలాగే మా యొక్క యంగ్ డైనమిక్ హీరో బిల్డర్ పుష్కర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఒక ఛాలెంజ్ స్థాయిలో దీన్ని ఒక ప్రాఫిట్ మోటివ్లో కాదు, నేను చేసి నిరూపిస్తాను సార్ అని మాకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారం మాకు కూడా చాలా ధైర్యం ఉంది. హర్షవి ప్రాజెక్ట్స్ అనేది మంచి పేరుతో ఆయన రాణిస్తున్నాడు. అదే స్ఫూర్తితో ఈ యొక్క ఏఈ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్స్ను కూడా 3 పువ్వులు 6 కాయలతో ముందుకు తీసుకొని పోతారని ఆశిస్తూ మరి ఈరోజు ఈ శుభదినాన ఎటువంటి ఆటంకాలు లేకుండా రాబోయే కాలంలో మంచిగా అనుకున్న టైంలో ఈ ప్రాజెక్ట్ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.
నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హంగామా సృష్టించారు. అహోబిలం తల్లిదండ్రుల వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే గంగుల నానికి సవాల్ విసురుతూ అఖిలప్రియ నేరుగా ఎస్పీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలను గంగుల నాని ఆధారాలతో నిరూపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరోపణలు చేసి చర్చకు రాకపోవడం చేతకానితనమని విమర్శించారు. అహోబిలంలో అక్రమాలకు పాల్పడుతున్న మాజీ సీఈఓ పార్థసారథికి గంగుల నాని మద్దతిస్తున్నారని ఆరోపించారు. అహోబిలం మఠం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది స్పష్టం చేశారు. సబ్జెక్ట్ లేకుండా గంగుల నాని ఆరోపణలు చేయడం మానుకోవాలని అఖిలప్రియ హెచ్చరించారు. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే అహోబిలంకి సంబంధించిన అవినీతి ఎవరు చేశారు అనే దాని మీద ఒక డిస్కషన్ అటు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మా తరపు నుంచి మరి కొన్ని రోజుల నుంచి డిస్కషన్లు జరుగుతున్నాయి. మీ అందరికి కూడా తెలుసు అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది ఏంటనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. నేను గత ఒక 4-5 రోజుల క్రితము అహోబిలంలో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అహోబిలము గుడిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, పీఠాధిపతి గారు దీని గురించి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలా, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు, లోకల్ గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే చాలా మందికి తెలియంది ఏంటంటే నేను ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజులకే ఆ పార్థసారథి అనే సీఈఓని మఠం తరపు నుంచి తీసేయడం జరిగింది, అహోబిలం నుంచి తీసేయడం జరిగింది. తీసేసి మాధవ్ అనే వ్యక్తిని పెట్టడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు ఏదైతే ఆ తలనీలాలు రాత్రి తీసేసుకుంటున్నారు, తీసుకొని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఏ రోజైతే వచ్చిందో అదే రోజు పీఠాధిపతి గారు అతన్ని తీసేయడం జరిగింది. సో మేము అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే ఎవరికి తెలియకుండా ఒకవేళ తమిళనాడు వాళ్ళకి అగ్రిమెంట్ అయ్యింటే తమిళనాడు వాళ్ళు వచ్చి తీసుకుపోవాలా, ఈయన బండిలో అంటే పార్థసారథి వెహికల్లో మూటలు కట్టి పెట్టుకొని తీసుకుపోవాల్సిన అవసరం ఏంటనేది మాత్రమే ఆ రోజు జగత్ విఖ్యాత్ రెడ్డి గాని నేను గాని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఏ అగ్రిమెంట్ అయితే గంగుల బ్రిజేందర్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి చూపెడుతున్నాడో ఆ అగ్రిమెంట్ చెల్లదు, అది ఒక ఫేక్ అగ్రిమెంట్ అని చెప్పి నేను మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నాను. ఎందుకు అంటే అదే రోజు ఏదైతే ఇది సాక్షి పేపర్లో వచ్చింది, సాక్షి పేపర్లో ఆ రోజు తలనీలాలకు సంబంధించిన టెండర్లు పోస్ట్ పోన్ అయినాయి అని చెప్పి ఇదే సాక్షిలో రావడం జరిగింది. మరి ఇదే సాక్షిలో టెండర్లు పోస్ట్ పోన్ అయినాయి అని చెప్పి వచ్చిన తర్వాత ఏ విధంగా మళ్ళీ టెండర్లు వీళ్ళు పిలిచారనేది మాత్రమే మేము గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. ఇదే సీఈఓ మరి కొత్త టెండర్లు పిలిచలేదు, కొత్త టెండర్లు పిలవకుండానే ఏ విధంగా తలనీలాలు షిఫ్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా 15వ తారీఖు పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి 15వ తారీఖు పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి ఆ 15వ తారీఖే తమిళనాడు వాళ్ళకి అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. అదే గంగుల బ్రిజేందర్ రెడ్డి చూపిస్తున్నాడు. అవును అగ్రిమెంట్ అయినాడు, కానీ ఎప్పుడు అయినాడు? టెండర్లు పిలవక ముందే తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి 22వ తారీఖు మళ్ళీ టెండర్లు పిలుస్తున్నట్టు పోస్ట్ పోన్ చేసినట్టు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము ప్రశ్నిస్తుంటే గంగుల బ్రిజేందర్ మధ్యలో ఏ విధంగా దూరినాడు అనేది కూడా మాకు అర్థం కావట్లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా మరొకసారి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎటువంటి డైవర్షన్ లేకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ సస్పెండ్ అయిన వ్యక్తి పార్థసారథి అనే వ్యక్తి తలనీలాలు ఏ విధంగా రాత్రి షిఫ్ట్ చేస్తున్నాడు, ఆ షిఫ్ట్ చేస్తున్న ప్రక్రియలో దాన్ని సమర్థిస్తూ గంగుల బ్రిజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడినాడు అనేది మాత్రమే మేము అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్. రెండోది, నిజంగాంటే ఏ తప్పు చేయకపోతే పార్థసారథిని మఠం తరపు నుంచి ఎందుకు తొలగించినారు? మఠం ఏమి గవర్నమెంట్ సపోర్ట్ కాదు కదా, ప్రభుత్వంలో లేదు కదా. మేము నిజంగాంటే భూమా అఖిలప్రియ చెప్తే మఠం వాళ్ళు ఈ విధంగా సస్పెండ్ చేస్తున్నారంటే భూమా అఖిలప్రియ ఎన్నో రోజుల నుంచి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నారు, ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వాల. నిజంగాంటే నేను చెప్తే అన్ని పనులు అయిపోతాయి మఠంలో అనుకుంటే టెండర్లు ఎందుకు నేనే తీసుకున్నదాన్ని కదా, అసలు టెండర్లు లేకుండా నేను తెచ్చుకున్నదాన్ని కదా. నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు భారీగా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిఐటి ఆధ్వర్యంలో సుమారు 600 మందికి పైగా అంగన్వాడీలు కలెక్టరేట్ ను ముట్టడి చేసి తమ డిమాండ్లపై గట్టిగా నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000గా అమలు చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెన్షన్, ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని
ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నవచేతన సహా యాప్ల పని భారాన్ని తగ్గించాలని కోరారు. అయితే అంగన్వాడీల నుంచి వినతి పత్రం స్వీకరించకుండానే జిల్లా కలెక్టర్ వెళ్లిపోవడం నిరసనలకు మరింత ఉధృతం చేసింది. దీనికి ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్డుపైన బైఠాయించి ఆందోళన కొనసాగించారు. అయినప్పటికీ అంగన్వాడీల రోడ్డుపైన కూర్చొని నిరసన కొనిపాడారు. మేము ఈ రోజు శాంతియుతంగా ధర్నా చేయాలని వచ్చాము. కానీ మా ధర్నాను పోలీసు వాళ్ళు చాలా మోసం చేసి మమ్మల్ని ఎద్దుల బండి వస్తుంది, ఆ బండి వస్తుంది, ఈ బండి అని వస్తుంది చెప్పేసి కలెక్టర్ మీద మిస్ చేసింది వాళ్ళే. మళ్ళీ మాకు అడ్డం చెప్పింది వాళ్ళు. మేము ఫోటోలు పోజు తీయడానికి వచ్చినామని చెప్తున్నారు. మేము ఫోటోలు పోజు తీయడానికి వచ్చినామా? కడుపు కోసం మేము వస్తుంటే కానీ వాళ్ళు చేసే విధానం ఏంటి? మా మీదనే లాఠీ చార్జ్ చేస్తారంట. మేము గేట్ బిగించినారు, గేట్ దూకితే మమ్మల్ని దొబ్బుతారా? ఏం న్యాయం ఇది? లేడీ కానిస్టేబుల్ వాళ్ళు అంటారు వాళ్ళు చేసుకుంటే మేము చేసుకుంటే ఎంత దూరం పోతుంది? మేము గేట్ దుక్కుతామంటే ఎందుకు దుక్కుతున్నాం? మీరు ఎందుకు మాకు అడ్డం వేస్తున్నారు? గేట్ ఎవరు కట్టేమని చెప్పినారు మీకు? మేము తీస్తున్నామని చెప్పి వాళ్ళు ఇంకా టైట్ కట్టేస్తున్నారే. మా వాళ్ళు గేట్ దుక్కుతుంటే మా మీద తిరిగి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ చార్జ్ చేస్తే మేము ఉండమంట. మేము తిరిగి చేస్తే వాళ్ళను సిఐ గారు అయితే ఫోటోలకు ఫోజులు వేయడానికి వచ్చినారా? మీ టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అనేటట్టు మాట్లాడుతున్నాడు. మేము మా కడుపు ఎద్దుల బండి వస్తుంది, ఆ బండి వస్తుంది, ఈ బండి వస్తుంది అని అందరినీ డైవర్ట్ చేసి కలెక్టర్ మేడని బయటికి పంపించేస్తున్నారు. ఇప్పుడు మీరు శాంతియుతంగా ధర్నా చేసుకుంటే ఎవరి కోసం చేసుకోవాలి? మేము ఇక్కడ మా బాధలు ఎవరు వింటారు? మా బాధలు ఎవరు వింటారు? మీరు చేసుకొని మేము అడ్డం రామంటారు. మేడం గారు లేనప్పుడు మేము వచ్చి ఏం చేసుకోవాలి ఇక్కడ? ఆలగడ్డ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ధీమా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. చింతకుంటలో ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. పక్కా ఇల్లు లేక పూరి గుడిసెలు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వ గృహాలను మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రహదారులు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలని పురపాలక సిబ్బంది సూచించారు. కార్యక్రమంలో తెదేపా నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి, పురపాలక ఏఈ సద్దాం, పారిశుద్ధ్య పర్యవేక్షకుడు బాలస్వామి, టిపిఈ హర్ష తదితరులు ఉన్నారు. ఈరోజు మన భూమా మన ధీమా కార్యక్రమం ద్వారా ఈ చింతకుంట్ల గ్రామంకి ఇక్కడికి ఎస్సీ కాలనీకి రావడం జరిగింది. మరి చింతకుంట్ల ఎస్సీ కాలనీ అంటే ఇక్కడికి రాగానే నాకు తెలిసి ప్రతి ఒక్కరూ నన్ను స్వాగతించే తీరు గాని వాళ్ళ ముఖాల్లో ఆ తెలియని ఒక ఆప్యాయత గాని చూస్తుంటే నిజంగా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడించే కాదు, గత ఎన్నో సంవత్సరాల నుంచి చింతకుంట్ల ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో సందర్భాల్లో మాకు అండగా నిలబడి మాకు తోడుగా ఉండి ప్రతిపక్షంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఆ రోజు మన మున్సిపల్ ఎన్నికల టైంలో కూడా ఇక్కడున్న ఎస్సీలు చాలా గట్టిగా కొట్లాడి ఆ రోజు ధీటుగా పనిచేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాటిస్తున్నాను, మన ప్రభుత్వము వచ్చిన తర్వాత ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాము. ఈ చింతకుంట్లలో కూడా ఎక్కడైతే కొన్ని చిన్న చిన్న సమస్యలు, రోడ్లు బ్రహ్మాండంగా అన్ని చోట్ల బాగా వేసుకున్నారు. కొన్ని చోట్ల రోడ్లు, కొన్ని చోట్ల డ్రైన్స్, స్తంభాలు, ఇవన్నీ కొన్ని లైట్స్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు నేను తిరిగిన ఏరియా మొత్తం కూడా ఏ సమస్య లేకుండా అన్ని విధాలుగా కూడా చూసుకుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎంతో ఇబ్బందులు పడిన కార్యకర్తలు కావచ్చు, భూమా కుటుంబంకి ఎన్నో సంవత్సరాల నుంచి అండగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి ఇల్లు లేక అద్దెకి ఇంట్లో ఉంటూ, అదేవిధంగా స్థలాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న కళ్ళారా చూపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్థలాలు, ఇల్లు ఇప్పించి వాళ్ళందరూ కూడా సొంత ఇంటి కళ నెరవేరుస్తామని వాళ్ళందరూ కూడా కార్యకర్తలకు నేను మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా నేను తిరిగిన ఏరియా మొత్తం కూడా ఎక్కడెక్కడ నా నోటీస్ కి ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వెంటనే తీరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమము ఇది 4వ రోజు. దాదాపుగా మనము ఈ తిరిగిన చోట్ల అన్ని చోట్ల కూడా 70% మనము కాలువలు గాని, రోడ్లు గాని, చిన్న చిన్న సమస్యలు మనం తీర్చగలిగినవన్నీ కూడా ఈ వారం 10 రోజుల్లో ఆ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తీర్చడం జరిగింది. సో ఈ మన భూమా మన ధీమా కార్యక్రమం ద్వారా తప్పకుండా కేవలము అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి మీద దృష్టి పెట్టడమే కాకుండా పాత కార్యకర్తలు ఎవరైతే మా కోసం కష్టపడి ఇన్ని సంవత్సరాలు పనిచేశారో వాళ్ళందరినీ కూడా కలవడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమం నేను మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా కార్యకర్తలు, ప్రజలందరూ ఆశీర్వాదాలతోటి తప్పకుండా ఈ ప్రోగ్రాము విజయవంతం అవడమే కాకుండా మళ్ళీ
మన భూమా మన ధీమా అంటే ఆ ధీమా అనే ఒక ధైర్యాన్ని కార్యకర్తలు నింపడానికి కార్యక్రమం పెట్టామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఆలగడ్డ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఏపీపీ గజల రాఘవేంద్రరెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీటీసీలకు సూచించారు. సమావేశంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించగా వ్యవసాయ అధికారి కిషోర్ కుమార్ రెడ్డి ఎలినో ప్రభావంతో వర్షపాతం పరిస్థితులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ శాఖ ఏఈ శివకుమార్ విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ నూర్జహాన్, వైస్ ఎంపీపీ నాసారి ప్రసాద్, ఎంఈఓ శోభ, వివేకపతి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ టేకప్ చేశాము. దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ ఎస్ఐఆర్ అనేసి వస్తున్నారు బిఎల్ఓస్. నేను మా శాఖ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫామ్స్ ఇచ్చారు, కొంతమంది రిటర్న్ చేయలేదు. సో మీ అందరికీ లాస్ట్ డేట్ 14th అన్నారు, బట్ ఇప్పుడు 12th లోపలనే మీరందరూ ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చేస్తే మీకు ఎక్స్ట్రా పని ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిఎల్ఓ వచ్చి మీకు ఫామ్స్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే దాంట్లో 2002లో మీరు ఓటర్గా నమోదై ఉంటే వాటి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఫిల్ చేసి ఇవ్వాలి. లేదు 2002లో ఓటర్గా లేకపోయిన పక్షంలో ప్రోజినీ మ్యాపింగ్ అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ అవ్వ తాత జేజీ నాయన కానీ జేజబ్బ కానీ ఎవరున్నా కూడా వాళ్ళతో 2002లో ఉన్న ఓటర్ పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, కాన్స్టిట్యున్సీ అది ఫిల్ చేసి మీరు సైన్ చేసి ఆధార్ నెంబర్ ఇస్తే మేము వాటిని డిజిటలైజ్ చేస్తాం. సో మీరు నెక్స్ట్ మాకు డ్రాఫ్ట్ రోల్ అనేది మాకు పబ్లిష్ అవుతుంది. ఉన్న జిరాక్స్ కానీ 12 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ ఆధార్ కానీ పాస్బుక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ అలాంటి 12 డాక్యుమెంట్స్ ఎంక్లోజ్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్తో బిఎల్ఓకి ఇస్తే దాన్ని మిమ్మల్ని మళ్ళీ ఓటర్గా ఎన్రోల్ చేయడానికి ఉంటుంది. సో ఇది ప్రాసెస్. దీనికన్నా బెస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు ప్రోజరీతో మార్క్ చేసుకొని డిజిటలైజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అదొకటి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏదన్నా అలాంటివి ఉంటే త్వరగా 12th లోపల, రేపు ఎల్లుండి కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అనేది కలెక్టర్ మేడం చెప్పారు. కాబట్టి ఈ 2 రోజులు కూడా మీరందరూ సద్వినియోగం చేసుకొని వీలైనంత మందికి ఓటర్ అవేర్నెస్ తీసుకొచ్చి ఈ డిజిటలైజేషన్కు మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఇక్కడికి వచ్చేసిన మన ఆలగడ్డ మండల అధికారులకు, పంచాయతీ సెక్రటరీలకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రతి ఒక్క అధికారి సమాచారంతో ఈరోజు మనకు ఇక్కడ వినిపించి ఏ శాఖ నుంచి ఏ సమస్య గురించి సమీక్ష నిర్వహించి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ శాఖ గురించి వివరించడం జరిగింది. కాబట్టి అలాగే గ్రామాలలో చిన్న చిన్న సమస్యలను కూడా తాగునీటి సమస్యలు కాకుండా అలాగే ఇప్పుడు మన పిఆర్ఓ చెప్పినట్టు కానీ ఇంకా ఆర్ఎంపీ వాళ్ళు చెప్పినట్టు కానీ ఇలాంటి ఏమన్నా ఉన్నా కూడా మన అలాగే రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన వ్యవసాయ శాఖ అధికారి కూడా వివరించడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఏ సమస్య ఉన్నా కూడా మన మండల అభివృద్ధి అధికారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఉంటే గ్రామాలలో మన మండల గ్రాంట్ గురించి కూడా మన ఎంపీడీఓ గారితో కూడా పంచాయత్ సెక్రటరీలు కూడా ఏదైనా ఉంటే చర్చించు మీరు ఏదైనా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా ఇవన్నీ గుర్తించుకొని ఏ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలం అభివృద్ధి కృషి ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే అఖిలప్రియ పేర్కొన్నారు. అక్కడ కొన్ని రోజుల క్రితం వరకు పనిచేసిన మాజీ సీఏఓతోనే అసలు సమస్య ఏర్పడిందన్నారు. అతడిపై పలు క్రిమినల్ కేసులున్నాయని, పారిపోయిన నిందితుడిగా పోలీస్ రికార్డులో పేరుందన్నారు. రాజకీయ నాయకులు కొన్నిసార్లు తప్పులు చేయడం సహజమేనని, అయితే పవిత్ర పుణ్యక్షేత్రంలో బాధ్యతలు నిర్వహించే వారు తప్పులు చేయకూడదన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తలనీలాల వేలం పాటలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు అందులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే చెప్పానన్నారు. పారదర్శకంగా వేలం పాటలు నిర్వహిస్తే సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. లోకల్స్ అహోబిలం ప్రాంతం డెవలప్ అవ్వాలని అందరూ కోరుకోవడం వేరు, ఆ కోరుకోవడం పక్కన పెట్టి దాని గురించి ఏదైనా చేయడం వేరు. అహోబిలం అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్
ఈ అహోబిలం ప్రాంతంలో ఎటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు, అహోబిలం గుడిలో మనం ఏదైనా రాజకీయంలో మేము ఉన్న వాళ్ళం తప్పు చేయొచ్చు, కానీ గుడి దగ్గర ఉండే పనిచేసే పూజారులు కానీ మఠం వాళ్ళు కానీ వాళ్ళ తరపు నుంచి ఒక చిన్న పొరపాటు కూడా జరగకూడదు. అటువంటిది ఒక సీఈఓగా పనిచేస్తున్న వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు అహోబిలం ప్రాంతంలోనే కాకుండా ఈరోజు ఆలగడ్డలోనే అటు భూమా వర్గాన్ని గంగుల వర్గాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్లాడే విధంగా చేసుకునే పరిస్థితి ఈ రోజు ఆ సీఈఓ తీసుకురావడం జరిగింది. నేను ఆ రోజు అహోబిలంలో కూడా నేను పెట్టిన ప్రెస్ మీట్ చాలా స్పష్టంగా సీఈఓ చేస్తున్న అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, లేకపోతే అతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. నేనేదో కొత్తగా ఆయన మీద విమర్శలు చేసేది ఏం లేదు. రాంచీ కోర్టులోనే ఆయన మీద క్రిమినల్ కేసు, చీటింగ్ కేసులు ఉన్నాయనేది కదా నేను బయట పెట్టినాను. దానికి ఆయన స్పందించకుండా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక వ్యక్తి ఈరోజు అతను వచ్చి సీఈఓకి వత్తాసు పలుకుతూ లేదు అతను ఏం తప్పులేదు, అతను క్లీన్ చిట్ అని చెప్పి ఈయన క్లీన్ చిట్ ఇవ్వడం ఏంది? ఈయన క్లీన్ చిట్ ఇవ్వడానికి గంగుల బ్రిజేందర్ రెడ్డి ఎవరు చెప్పడానికి సీఈఓ తప్పు లేదని? సీఈఓ మీద ఆల్రెడీ అబ్స్కాన్ కేసులు ఉన్నాయి. అతను పర్మనెంట్ అబ్స్కాన్ కోర్టే డిక్లేర్ చేసింది. ఆ చేసే వ్యక్తిని ఎట్లా వెనుకేసుకుని వస్తున్నాడు అని చెప్పి మాత్రమే మేము అడగడం జరిగింది. ఈ రోజు అవినీతి ఎవరు చేశారు, అక్రమాలు ఎవరు చేశారు, ఎవరు చేయడం వల్ల ఈ రోజు వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇళ్లలో కూర్చున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి అవినీతి, అక్రమాలు, ఘోరాలు, నేరాలు చేస్తుంటే ప్రజలు నాకు ఎందుకు ఓట్లేస్తారు? ఇంతమంది నా మీద కక్ష కట్టినారు. ఎన్నికలకు ముందు ఎంతమంది నేను ఓడిపోవాలని చెప్పి పార్టీలు మరి ఇబ్బంది పెట్టడానికి చూశారు. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలు నమ్మి ఓట్లు వేశారంటే దానికి అర్థమే భూమా కుటుంబం పైన నా మీద ఉన్న నమ్మకంతో ఓట్లు వేస్తున్నారు. నిజంగా అంటే అవినీతి కార్యక్రమాలు నేను చేసింటే వచ్చే ఎన్నికల్లో నాకు డిపాజిట్లు కూడా రావు. అవి కావాలంటే అప్పుడు చూసుకుందాం. ప్రజలే నిర్ణయిస్తారు. మీరు గెలుస్తారా, మేము గెలుస్తారా, మళ్ళీ ప్రజలే నిర్ణయిస్తారు. మీరు అవినీతి చేశారా, నేను అవినీతి చేశారా అనేది కూడా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. నేను నిన్న ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, అదే విధంగా సీఈఓ కొత్తగా ఎవరైతే సీఈఓ వచ్చారో ఆయన కూడా కొన్ని రోజులు ఎక్కువ రోజులు పెట్టాడు. ఆయన కూడా తీసేస్తారు చూడు. కొన్ని రోజులు ఎవరైతే కరెక్ట్ గా పని చేస్తున్నారో 10 రోజులు కూడా పని చేయలేరు మన ఆలగడ్డలో వైసీపీ వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఒకటే చెప్పిన, మీరు ఫ్రెష్ గా టెండర్లు పిలిచండి. వాళ్ళు ఆ వర్గం ఈ వర్గం మేమందరం పార్టిసిపేట్ చేస్తాం. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దాంట్లో ఎవరికి వస్తే న్యాయంగా వాళ్ళకి ఇవ్వమని ఆన్ ద స్పాట్ డబ్బులు కట్టి, గుడికి డబ్బులు కట్టి ఆ టెండర్ తీసుకుంటామని చెప్పి నేను గతంలో కూడా చెప్పిన. ఎస్పీ దగ్గర పంచాయతీ జరిగినప్పుడు కూడా అదే మాట చెప్పిన. కానీ ఎవరు విన్నారు? ఆ రోజు నా మాట ఎవరు వినలేదు. వినకుండా సీఈఓగా పనిచేసిన పార్థసారథిని మాటలిని ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చినారు. మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా టెండర్లు పిలిచి ఎవరికైతే న్యాయపరంగా వస్తుందో వాళ్ళు టెండర్లు పాడుకొని ఆన్ ద స్పాట్ డబ్బులు కట్టే వాళ్ళకి దేనికైనా మేము ఎంకరేజ్ చేయడానికి, మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహానంది కరివేణ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో స్కూటీలో కొండ చిలువ ఒకసారిగా భయాందోళనకు గురై కేకలు వేసిన సిబ్బంది. నంద్యాలలో ఘనంగా ఏ ఫార్చ్యూన్ టవర్స్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మరియు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హంగామా సృష్టించారు. బొబిలంలో తనపై ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే గంగుల నానికి సవాల్ విసురుతూ ఎస్పీకి ఫిర్యాదు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు భారీగా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్వాడీపై దాడి చేసిన కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగిన అంగన్వాడీ. ఆలగడ్డ ప్రజల వద్దకు భూమా ధీమా కార్యక్రమం. ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ ప్రజలలో ఆదరణ పొందుతున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆలగడ్డ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి. పవిత్ర పుణ్యక్షేత్రం అహోబిలం అభివృద్ధికి కృషి ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.